కేటీఆర్ చుట్టూ ఉచ్చు 30 తర్వాత అరెస్టు పక్కానా? ఫార్ములా ఈ కార్ రేస్ అంశం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో నిర్వహించిన ఈ కార్ రేస్ ఈవెంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రేవంత్ ప్రభుత్వం ఏసీబీ విచారణ చేపట్టింది. ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈ నేపథ్యంలో ఎట్ ఏ టైం 2 సంస్థలు దర్యాప్తు చేస్తుండడంతో ఏ క్షణంలో ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో ఏసీబీ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో కేటీఆర్ ఏ1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ2గా ఉన్నారు. దీంతో ఏ క్షణంలోనైనా కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. అయితే ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన ఏసీబీ వివరణ కూడా తీసుకుంది. ఈ క్రమంలోనే అరవింద్ కుమార్ అప్రూవర్గా మారిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కార్ రేస్ నిర్వహణలో విదేశీ కంపెనీతో ఒప్పందం, చెల్లింపుల వ్యవహారంలో తన ప్రమేయం ఏం లేదని, అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల ప్రకారమే తాను నిర్ణయాలు తీసుకున్నానని అరవింద్ కుమార్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ కేటీఆర్ పేరును ఏ1గా చేర్చిందని అంటున్నారు. అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేటీఆర్ చెబుతూ వస్తున్నారు. పైగా ఈ కార్ రేసుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని, ప్రభుత్వానికి లాభమే జరిగింది తప్ప నష్టం జరగలేదని అంటున్నారు. ఇందులో అవినీతికి ఆస్కారమే లేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు కేటీఆర్. కానీ ఇప్పుడు ఈ కేసులో ఏ2గా ఉన్న అరవింద్ కుమార్ అప్రూవర్గా మారారన్న సమాచారంతో వ్యవహారమంతా కేటీఆర్ చుట్టూ తిరగబోతోందన్న చర్చ జోరందుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం జరిగినా అంతా కేటీఆర్ ఆదేశాలతోనే చేశామని అరవింద్ కుమార్ చెప్పడంతో ఉచ్చు ఇప్పుడు కేటీఆర్ మెడకు బిగుస్తోందని అంటున్నారు. అరవింద్ కుమార్ అప్రూవర్గా మారారన్న టాక్తో కేటీఆర్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్కు కూడా కేటీఆర్ టార్గెట్ కావడం, అందుకు అనుగుణంగానే అరవింద్ కుమార్ అప్రూవర్గా మారడంతో ఇప్పుడు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ దారితీస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదుదారుడు దానకిషోర్ను 7 గంటల పాటు వివరాలు అడిగి తెలుసుకుని ఏసీబీ అధికారులు స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఇక స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్ను విచారణకు పిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ ఈ కేసులో విచారణ మొదలుపెట్టనుంది. త్వరలో కేటీఆర్, అరవింద్ కుమార్లకు నోటీసులు జారీ చేయనుంది. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ ఇద్దరిని ప్రశ్నించే అవకాశం ఉందంటున్నారు. అలాగే దానకిషోర్ ఇచ్చిన డాక్యుమెంట్లు, ఎవిడెన్స్ను వాళ్ల ముందు పెట్టి ప్రశ్నిస్తారని అంటున్నారు. ఇక ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావించిన, అనుమానించిన వారందరికీ ఏసీబీ నోటీసులు ఇవ్వనుంది. వారిని విచారించి వాంగ్మూలాలను నమోదు చేసే అవకాశమూ ఉంది. ముఖ్యంగా ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా అనే అంశంపై ఎక్కువగా దృష్టి సారించనున్నారు. ఫార్ములా సంస్థకు చెల్లించిన 55 కోట్లు ఎక్కడెక్కడి నుంచి చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే కోణంలోనూ అటు ఏసీబీ, ఇటు ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అధికార దుర్వినియోగం ఓవైపు, నిధుల దారి మళ్లింపు అంటూ ఇంకోవైపు కేటీఆర్ను పూర్తిగా కార్నర్ చేసే ప్రయత్నం జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఈ నెల 30 తర్వాత అరెస్టులు కూడా ఉంటాయన్న ప్రచారం జోరందుకుంది. అదే జరిగితే ఆ వ్యవహారం సంచలనాత్మకంగా మారడం మాత్రం ఖాయం.